అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయి కాస్ వారాల్. నా గుడ్ నా ఏడు ఫ్యామిలీ అందరి గుడ్ ఏ సాయి పన యాడునో ఏంది కథ కాకారం వాతావరణం మంచిగా ఉంది అనుకుంటారా? మన సాయి కాస్ వరల్డ్ ప్లాట్ ప్రాపర్టీలో ఉన్నాం. ఈ ప్లాట్ గోడ కానించి గోడ వరకు ఎల్లో స్టోన్ వరకు ఇది మన ప్లాట్. సాయి కాస్ వరల్డ్ ఛానల్ పెట్టిన కానించి మనం ఈ టోకెన్ సిస్టమ్ పెట్టాం. మీ ద్వారా మనం సంపాదించుకున్న ప్లాట్ ఇది 187 గజాలు. బట్ ఈ ప్లాట్లో మనమైతే రేపు ముందు అయితే ఇక్కడ కార్లు పెట్టి అమ్మాలి, మీకు అందాలని ఒక ఆలోచన వచ్చింది. ఏదున్నా ఫస్ట్ మీతో షేర్ చేసుకుంటా, మీరు ఎలా అంటే అలా. బట్ ఎందుకంటే ఎప్పుడు మనం ఆన్లైన్లో ఇప్పిస్తున్నాం, ఆఫ్లైన్లో మన చేతుల మీద కూడా ఇప్పియాలి. చాలామంది సైపన్న నీ చేతుల నుంచి కారు తీసుకోవాలి, నువ్వు చాలా ఎప్పుడు ఒక డైలాగ్ చెప్తావు, అమ్మ నాన్న అక్క చెల్లి అల్లు కొడలు అందరు కార్లో తిరగాలి ఒక డైలాగ్ చెప్తావు. మేము ఇంప్రెస్ అయినాం, మా కూడా కార్లో తిరగాలి, మా అమ్మ నాన్నలు తీసుకొని తిరగాలి, మా అక్క చెల్లెలు తీసుకొని తిరగాలి ఒక ఆలోచన ఉంది. కాబట్టి నీ ద్వారా తీసుకునే ఆలోచన చాలా మందికి ఉంది. అందరికీ 100% ఇప్పిస్తాం. బట్ మనం ఈ ప్లాట్ వచ్చేసి ఎక్కడో కాదు, మన సూర్యాపేట ఖమ్మం వదిలిపోతాం. సూర్యాపేట టు ఖమ్మం హైవే 4 వే చూడొచ్చు, కార్లు వెళ్తున్నాయి. ఈ హైవేకు దగ్గరలో దగ్గర ఒక 30-40 అడుగుల దూరంలో మన ప్లాట్ ఉంది. చూసిగా ఈ ప్లాట్ దగ్గర మనకు 200 గజాలు. బట్ మన ప్లాట్కు చుట్టుపక్కల మొత్తం ఓపెన్ ప్లేసే. మనం రేపు ఇక్కడ మొత్తం మన కార్లని పెట్టి మనం తీసుకొచ్చి మరి పార్క్ పర్ సేల్, మీ కార్లు ఏదున్నా కూడా మనం ఇక్కడ పెట్టవచ్చు. మీరు మన హ్యాండ్ ఓవర్లు ఉంటాయి, మంచి మార్కెట్ ప్రకారం అయితే సేల్ చేస్తాం. మీకు మంచిగా నేనైతే తక్కువ రేట్లో కార్లు తీసుకొని మీకు అందేలో ఒక కోరిక ఉంది. ఇంతకుముందు కూడా చాలామందికి ఇచ్చినాం. మన ప్లాట్లో పెట్టి అమ్మాలి. సాయి కాస్ వార్డ్ ఛానల్ కూడా ఇవాళ మన ద్వారా 100 మందికి ఇవాళ వరకు నేనైతే దగ్గర ఒక 2000 మందికి కార్లు ఇప్పించిన. మన ప్లాట్లో మీరు ఇచ్చిన ఆస్తి, మీరు ఇచ్చిన మీ పైసలతో కొన్న ప్లాట్లో కూడా చాలామందికి అయితే ప్లాట్ ఇప్పించాలి. కాబట్టి ఒకసారి నేను ఒకసారి మొత్తం మీకు లొకేషన్ క్లియర్గా చూపిస్తా, చూడండి. ఎందుకంటే ఇది వచ్చేసి సాయి కాస్ వార్డ్, ఇది వచ్చేసి రోడ్డు, ఓకేనా. ఇది వచ్చేసి మన ప్లాటు, ఇది వచ్చేసి మనకు ఎల్లో స్టోన్ అవపడుతుందిగా. ఈ ఎల్లో స్టోన్ నుంచి ఆ ఎల్లో స్టోన్ వరకు ఇది వచ్చేసి తూర్పు దక్షిణం. ఇటు సైడ్ వచ్చేసి రోడ్ అనమాట. ఇది వచ్చేసి హైవే. చూసిగా దగ్గర 40 అడుగుల దూరంలో అయితే 4 వే. మన సూర్యాపేట నుండి ఖమ్మం 4 వే ఉంది. బట్ ఇదంతా ఓపెన్ ప్లాట్, ఇదంతా ఓపెన్ అనమాట, ఇదంతా ఓపెనే ఉంది. చూసిరు మీరు, ఇది వచ్చేసి రోడ్డు, ఇదంతా ఓపెన్ ప్లాటు. మన ప్లాట్ వచ్చేసి ఇది. బట్ మన ప్లాట్లో అయితే కార్లని ఇక్కడ తీసుకొచ్చి మనమైతే ఎక్కువ బడ్జెట్ కార్ తేమన్నా 40,000, 50,000, 70,000, లక్షలోపు కార్లను తీసుకొచ్చి అమ్ముతాం. బట్ మనం చెట్టు కూడా పెట్టినాం. ఫ్యూచర్లో ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ నీడ ఉండాలి, సపోర్ట్గా మనం కర్రలు పెట్టాం. ఇటు ఒక 3 చెట్లు పెట్టాం, ఇటు ఒక చెట్టును పెట్టాం. చూసిరుగా ఈడు వరకు అయితే మన ప్లాట్. ఈడ కూడా చెట్టు పెట్టినాం, ఈరోజు గానుగ చెట్టు పెట్టినాం. ఈ స్టోన్ వరకు మన ప్లాట్, వైట్ స్టోన్ కానిచ్చి. చూసిగా హైవేకు దగ్గరలో ఉంటుంది. మన కార్లు ఏదున్నా తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టి అమ్ముకోవచ్చు. నేనే సీసీ కెమెరా ఫెసిలిటీ ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి. చూసిగా సీసీ కెమెరాస్ ఉన్నాయి. బట్ మనకు లైటింగ్ ఉంటుంది, మనకు ఒక వాచ్మెన్ ఉంటాడు. నేను కూడా ఉదయం నుంచి ఈవినింగ్ నైట్ వరకు ఉంటా. మన కారు ఏదున్నా మన హ్యాండ్ ఓవర్లు ఉంటాయి. తక్కువ రేట్లో మనం కార్లు తీసుకొస్తాం. మనం కస్టమర్ డైరెక్ట్ ఓనర్ కార్లు తీసుకొచ్చి మరి సేల్ చేయాలనేది లక్ష్యం, ఓకేనా. ఒక ఆలోచన అయితే నాదైతే ఇది. చూసిగా ఇది వచ్చేసి మన బైక్. బట్ నా ఆలోచన అది, ఇక్కడ తీసుకొచ్చి కార్లు అయితే సేల్ చేయాలి మన ప్లాట్లో పెట్టి. ఎందుకంటే ఇది మీ ద్వారా మనం సెల్ఫ్ డిపార్ట్ పెట్టినాం 2023 నుండి. మీరు ఇచ్చిన రూపాయి కొడగట్టి మనైతే ఈ ప్లాట్ని తీసుకున్నాం. 187 గజాలు హైవేకు దగ్గరలో ఉంది. చూసిరుగా ఇది 4 వే. సూర్యాపేట ఈ నుంచి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇది వచ్చేసి ఇటు ఖమ్మం వెళ్తే ఒక 55 కిలోమీటర్లు ఉంటుంది. మీరు వరంగల్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, సూర్యాపేటకు చుట్టుపక్కల ఎవరైనా కానివ్వండి, మీ కార్లు తీసుకొచ్చి పెట్టండి. మంచి రేటు మార్కెట్ ప్రకారం మీ కార్ని సేల్ చేస్తా. ఎటువంటిది ఏమి ఉండదు. ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది కార్ బజార్స్ అంటే చాలామంది వాళ్ళు ఇవాళ రేపు పెట్టిర్రు, అమ్ముతున్నారు, సేల్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, కాదనట్లేదు. ఎవరిదైనా బిజినెస్సే. కానీ మన దాంట్లో అట్లా కాదు. మన దాంట్లో ఏంటంటే మెయిన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే చాలామంది ఒక కార్ కొనడం కోసం మన ఛానల్లో వెళ్ళి
తీరా వాళ్ళు అంత దూరం పోయినాక కారు లేకుంటే 200-300 కిలోమీటర్లు వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఏడ్చుకుంటూ, అంటే బాధపడుకుంటూ. అరే 100 కిలోమీటర్లు నేను ఇలా డ్యూటీస్ పెట్టిపోయినా, తీరా పోయిన తర్వాత కారు లేదు, కారు సేల్ అయిపోయింది, ఒకరోజు పని వేస్ట్ అయింది అని. మన దగ్గర మన వెంచర్లో మన ప్లాట్లో ఒక 10 కార్లు పెట్టుకొని, ఆల్టో కానండి, శాంత్రో కానండి, వ్యాగనర్ కానండి, ఐటెన్ కానండి, ఎవరికైనా మనం పెట్టేది లో బడ్జెట్ కార్లు. ఎందుకు? డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగడం కోసం. మనం ఎంత పెట్టినా 1,00,000, 1,50,000 వరకు, 2,00,000 వరకే పెడతాం, ఎక్కువ పెట్టాం. ఎందుకంటే మనకు అవసరం లేదు. లో బడ్జెట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కార్లో తిరగాలి, వాళ్ళ కోరిక తిరగాలి. ప్రతి ఒక్క అమ్మ నాన్న అక్క చెల్లె కార్లో తీసుకొని తిరగాలి, కోరిక నెరవేరాలి. అది నెరవేరాలంటే మన ప్లాట్లో కార్లు తెచ్చి పెట్టాలి, దానికి మీరు సపోర్ట్ చేయాలి. మీరు కూడా మీ కార్లను తీసుకొచ్చి పెట్టండి. సీసీ కెమెరా ఉంది, నేను కూడా ఉంటా ఈయన, కంపల్సరీ 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది. ఓకేనా? చూసిరుగా హైవేకు దగ్గరలో, దగ్గర ఒక 40 అడుగుల దూరంలో ఉంటుంది. ఇది 4 వే. మన కార్కి నేను సెక్యూరిటీ ఉంటా, మీ కారు సేల్ చేస్తా. మన దగ్గర కార్లను కూడా అమ్ముతాం తక్కువ రేట్లో, 30 రకాల నుంచి కాలు తెచ్చిపెట్టి అమ్ముతా. ఓకేనా? ఈ ఐడియా ఎట్లా ఉంది ఏంటంటే నాకు కొంచెం ఈ వీడియో నోటిఫికేషన్ పోతాం అనుకుంటున్నా, పోతుంది. కంపల్సరీ మీరు లైక్ చేయండి. ఈ నా ఆలోచన ఎట్లుంది ఏందని చెప్పండి. ఈ ప్రాపర్టీ, ఈ ప్లాట్ చూసిరుగా, కార్నర్ బిట్, ఎల్లో స్టోన్, వైట్ స్టోన్, ఇది వచ్చేసి రోడ్ అనమాట. ఇది స్ట్రైట్ రోడ్డు, ఇటు రోడ్డు, తూర్పు దక్షిణం కార్నర్ బిట్ అనమాట. మనం తీసుకొని కూడా ఒక 1.5 year అవుతుంది. మీకు ఇవాళ లైవ్ చూపిస్తున్నా. మన ప్లాట్లో కార్స్ పెట్టి సేల్ చేయాలి, సాయిబ్ కాస్ దుమ్ము లేపాలి, అంతేనా కాదా? ఇదంతా మనం వాడుకోవచ్చు. ఆ గోడకా నుంచి ఇదంతా, ఇది టోటల్ ఓపెన్ ప్లేస్, ఇదంతా క్లీన్ చేపిస్తా. ఇక్కడ మనం కూడా కొన్ని కార్లు పెట్టి అందరికి ఇప్పియాలి. అందరూ మా అమ్మ నాన్న అక్క చెల్లెలు అందరూ ఇంకా ముందు చాలామంది తిరగాలి. ఒకప్పుడు ఒక కారు పెట్టి మనం అప్లోడ్ చేసేది, వాళ్ళు 2 కార్లు పెట్టి అప్లోడ్ చేసినాం. ముందు ఇంకా మీకు ఎక్కువ సర్వీస్ ఇచ్చాలని అయితే ఆలోచన. ఫ్యూచర్లో ఇల్లు ఈయనే కట్టుకుంటా, ఈ ప్లాట్నే మనం ఇల్లు కట్టుకుంటాం, ఈయన్నే మన కార్లు సేల్ చేస్తాం. ఇదే మన సాయిబ్ కాస్ వాడికి మెయిన్. ఓకేనా? నచ్చితే మాత్రం కొంచెం నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ సజెషన్ కూడా ఇవ్వండి. ఓకేనా? మన ఇది వచ్చేసి మన బైక్ 8786 నెంబర్. ఓకేనా? మంచి లొకేషన్, మంచిగా ఉంటుంది. ముందు మీకు సర్వీస్ చేయాలని నాకు ఒక ఆలోచన. గురువారం నాది సెంటిమెంట్ ఏదున్నా గురువారమే స్టార్ట్ చేస్తా, ఏదున్నా కూడా. రేపు గురువారం రోజు మనమైతే, అంటే ఈ రేపు గురువారం కావచ్చు, ముందు గురువారం కావచ్చు, ఏదైనా ఇక్కడ గురువారం నా సెంటిమెంట్ గురువారమే స్టార్ట్ చేస్తా. ఓకేనా? రైట్, బెస్ట్ ఆఫ్ లక్. నైస్.